తెలుగు చిత్రసీమలోనే కాదు, యావత్ దక్షిణాదిని తన అభినయంతో ఆకట్టుకున్న మహానటి సావిత్రిని అభిమానులు మర్చిపోలేకున్నారు. ఈనాటికి ఆమె నటించిన చిత్రాలు బుల్లితెరపై ప్రత్యక్షమైతే చాలు కళ్ళప్పగించి చూసే అభిమానులున్నారు. ముఖ్యంగా సావిత్రి నటించిన పెళ్లి చేసే చూడు, దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ, రక్త సంబంధం వంటి చిత్రాలు టీవీలో ప్రసారమవుతుంటే ఆమె ఆరాధకులో పులకించిపోతూ తిలకిస్తుంటారు. ఇలాంటి దృశ్యాలు తెలుగునాట కోకొల్లలు కనిపిస్తాయి. మహానటి అన్న మాటను ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక నటి సావిత్రి అంటే అతిశయోక్తి కాదు. ఎన్నెన్నో మరపురాని పాత్రల్లో సావిత్రి అభినయం జనాన్ని ఎంతగానో అలరించింది. అయితే సావిత్రికి ఒక్కటంటే ఒక్క పద్మ అవార్డు కూడా లభించకపోవడం విచారకరం. ఈనాటికి సావిత్రి అభిమానులను ఆ విషయం వేధిస్తూనే ఉంటుంది. ప్రభుత్వ అవార్డుల కన్నా ప్రేక్షకుల రివార్డులే మిన్న అని అంటూ ఉండేవారు సావిత్రి. ప్రేక్షకులపై సావిత్రిపై ఉన్న అభిమానం, అలాగే తనను ఆదరించే వారి పట్ల ఆమెకున్న గౌరవం ఈనాటికి కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. తెలుగునాట ఏ నటికి దక్కనటువంటి గౌరవం సావిత్రికే దక్కుతూ ఉండడం మరింత విశేషం. ఇప్పటికే సావిత్రి గౌరవార్థం కొన్ని విగ్రహాలు వెలిశాయి. మరికొన్ని చోట్ల కూడా సావిత్రి విగ్రహాలను ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో సావిత్రి జన్మస్థలమైన గుంటూరు జిల్లా చినరావూరులో నెలకొల్పిన సావిత్రి నిలువెత్తు విగ్రహానికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పిక్ చూసిన సావిత్రి అభిమానులు ఎంతగానో ఆనందిస్తున్నారు. అంతేకాదు, కొందరు చినరావూరుకు వెళ్లి ఆ విగ్రహాన్ని చూడాలనుకుంటున్నారు. ఆ మాటకొస్తే గతంలోనే గుంటూరులో సావిత్రి నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికీ గుంటూరు వాసులను, అక్కడకు వెళ్లిన వారిని ఆ విగ్రహం ఆకర్షిస్తూనే ఉంటుంది. గుంటూరు నా సెంటర్ ఐలాండ్లో ఏర్పాటైన సావిత్రి 7 అడుగుల విగ్రహం అభిమానులకు ఓ మధురానుభూతిని పంచుతూనే ఉంది. 2018లో ఈ విగ్రహాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆవిష్కరించారు. అంతకుముందు అంటే 2012లో విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సావిత్రి బస్ట్ సైజ్ విగ్రహాన్ని నెలకొల్పారు. సావిత్రి నటవారసురాలిగా పేరొందిన ప్రఖ్యాత నటి వాణిశ్రీ చేతుల మీదుగా ఆ విగ్రహ ఆవిష్కరణ సాగింది. ఈ 2 విగ్రహాలు తెలుగువారికి సుపరిచితం కాగా, కొన్ని నెలల క్రితం మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి చినరావూరులో సావిత్రి విగ్రహాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం అందర్నీ ఆకర్షిస్తున్న పిక్ ఈ విగ్రహానికి సంబంధించినదే. ఇక్కడే కాదు, సావిత్రికి ఎనలేని పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన మద్రాసు నగరంలోనూ ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అక్కడి తెలుగువారు భావిస్తున్నట్టు సమాచారం. అమెరికాలోనూ సావిత్రి అభిమానులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరు ఆ మధ్య సావిత్రి జీవిత చరిత్రను ఇంగ్లీష్లో ప్రచురించారు. అలాంటి ప్రవాసులు సైతం భారతదేశంలోని తమ స్వస్థలాలలో మహానటి సావిత్రి విగ్రహాలను నెలకొల్పే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా మహానటి సావిత్రి స్థానం ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ ప్రత్యేకమని చెప్పాలి.